అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనమంతా చూశాం. ఇప్పుడు మనమంతా కూడా చాలా నిబద్ధతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ లేల అప్పిరెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కనకారావు గారిని, అలాగే నారాయణమూర్తి గారిని, పెద్దలు శేషగిరిరావు గారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా పుష్పాంజలితో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సమరయోధులకు పుష్పాంజలి ఘటించవలసిందిగా పెద్దలు అప్పిరెడ్డి గారిని కోరుతున్నాను. అదేవిధంగా పెద్దలు శేషగిరిరావు గారిని, అదేవిధంగా నారాయణమూర్తి గారిని, అదేవిధంగా కనకారావు గారిని కూడా పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ లేల అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా సిఈసి మెంబర్ పెద్దలు శేషగిరిరావు గారికి, అదేవిధంగా ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కనకారావు గారికి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పెద్దలు నారాయణమూర్తి గారికి, ఈ కార్యక్రమానికి గిరిజన విభాగం తరపు నుంచి రాష్ట్ర నలుమూల నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఇందేటి వెంకట సుబ్బయ్య గారికి, ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా యానాది నాయకులు, రాష్ట్ర నాయకులు పెద్దలు శేషయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పేరు పేరున గిరిజన సోదరులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు. సోదరులారా, ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 1982లో ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం, వారి సమాజంలో వారి కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు పరిడివిల్లాలని, వారికంటూ ఒక్కరోజు ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, ఆ తదనంతరం 1994లో ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ అక్టోబర్ 23వ తారీఖున, ఆగస్టు 9న ఈ నిర్ణయం తీసుకుంటే, దాన్ని కొనసాగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలన్నీ కూడా గిరిజనుల యొక్క పరిరక్షణ కోసం ఒక అవగాహన రోజు ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం చర్చించుకునేటువంటి ఒక రోజు ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కాలక్రమేణా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కానీ, సమాజంలో ఉన్నటువంటి గిరిజనులు కానీ రెక్కాడితే కానీ డొక్కానిటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ కోనల్లో, కొండల్లో వాళ్ళ జీవనాధారం, వర్షం రాకపోతే ఆకాశం వంక, మరి తినడానికి తిండి లేకపోతే అడవి వంక చూసే ఈ సమాజంలో గిరిజనులు అల్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ
ఈ అధికారంలోకి వచ్చినటువంటి అనేక ప్రభుత్వాలు కూడా గిరిజనులు నిర్లక్ష్యం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజంగా గిరిజనులకు స్వర్ణయుగంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూడు కానీ గుడ్డ కానీ నీడ కానీ కేవలం అవి సొసైటీలో కేవలము అవి పర్యాయ పదాలుగా మిగిలాయి తప్ప రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 1,78,000 ఎకరాలు దాదాపు 1,00,000 మందికి ఆ రోజు భూమి ఇచ్చి సమాజంలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే, కానీ ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచన చేశాడు, అరే నా గిరిజనులు చాలా వెనుకబడుతనంలో ఉన్నారు, నా పాదయాత్రలో ఏదైతే ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు చేసినటువంటి పాదయాత్రలో అనేక సమస్యలు గిరిజనులు నా దృష్టికి తీసుకొస్తే ప్రధానంగా ఉన్నటువంటి సమస్య సమాజంలో మిగతా వర్గాలతో మమేకమై ఉంటారు, ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి కమిషన్ వీళ్ళకి కావాలన్నటువంటి ఆ రోజులు గిరిజన సంఘాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ కావాలన్నటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఇవాళ ప్రత్యేక ఎస్టీ కమిషన్ వేసి మన హక్కులను కాపాడినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో గిరిజనులు రాజ్యాధికారం వైపు లేరు, ఇవాళ రాజ్యాధికారం వైపున కూడా మిగతా వర్ణాలలో మధ్యలో నలిగిపోతున్నారన్నటువంటి ఆలోచన చేసి దాదాపు 157 తండాలను గూడాలను పంచాయతీగా చేసి మనమలను రాజ్యాధికార వైపు నడిపించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేసుకుంటున్నాను. అంతేకాదు సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడుతనంలో ఉన్నారు, మిగతా వర్గాలతో సమానంగా వీరు లేరన్నటువంటి ఆలోచన చేసి దాదాపు 1,70,000 మందికి 3,20,000 ఎకరాల ROF పట్టాలు ఇచ్చి అదేవిధంగా 25,300 మందికి 38,200 డీకేట్లు పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప చరిత్రకారుడు మన జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా అమలు చేసుకుంటా ఉన్నాను. అంతటితో ఆగలేదు. వీళ్ళు ఆర్థికంగా సామాజికతో పాటు విద్యపరంగా వైద్యపరంగా చాలా వెనుకబడుతనంలో ఉండారని ఆ రోజు ఆలోచన చేసి పాడేరులో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం కాకుండా సాంకేతిక విద్య వైపు కూడా వీళ్ళని తీసుకురావాలని చెప్పేసి కురుపంలో 153 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసి ఇవాళ వైద్య రంగానికి సంబంధించి 5 ITDL పరిధిలో మల్టీ సూపర్ స్పెషాలిటీని ఏర్పాటు చేసినటువంటి గొప్ప చరిత్రకారుడు గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు కొత్త వలస ప్రాంతానికి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీని తరలిస్తే లేదు గిరిజన ప్రాంతంలో ఉండాలి, గిరిజనులకు అది అందాలనేటువంటి ఆలోచన చేసి సాలూరులో 561 ఎకరాలతో ఆ రోజు ఏపీ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. అంతేకాదు మనం ఒక్కసారి మనం ఎన్నికెళ్తే 2019 మునుపు మన యొక్క పరిస్థితులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సమాజంలో మనల్ని మనుషులుగా చూడటువంటి పరిస్థితి, మనల్ని అవహేళన చేసినటువంటి పరిస్థితి, గిరిజనులకు తెలివి ఉండదు, వారు అడవుల్లో ఉంటారు, వాళ్ళకి ఏమీ రాతున్నటువంటి ఆలోచన చేసినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కనీసం ఆఖరికి లాస్ట్ 6 నెలల్లో కూడా 2014 నుంచి 2019లో మనకు మంత్రివర్గంలో కూడా స్థానం ఇవ్వనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. కనీసం TSC కూడా ఏర్పాటు చేయకుండా మన హక్కులను కూడా కాలరాసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎన్నికల సమయం ముందు జీవో నెంబర్ 3 విషయంలో ఏదైతే పాడేరులో ఇవాళ అరకులో ఇవాళ ఉద్యమం జరుగుతూ ఉంది, అరణ్య గద్యం జరుగుతూ ఉంది, జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాను లేకంటే ప్రత్యామ్నాయ జీవో తెస్తానటువంటి ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి ఈ 2 సంవత్సరాలలో కనీసం దాని ఊసు కూడా ఎత్తనటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. అదే 2022లో ఆ జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేస్తే మనం కేబినెట్ సబ్ కమిటీ వేసి
టీఏసీ ఏర్పాటు చేసి ఆ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పుష్పశ్రీ గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ పిటిషన్ కూడా వేస్తే కనీసం ఈ గవర్నమెంట్ ఇంతవరకు కూడా దాని మీద స్పందించినటువంటి పనితీరు నిదర్శనమని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. అందుకనే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తేవడానికి ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం కూడా ఇవాళ నాలాంటోడు ట్రైకార్ చైర్మన్, ఒక సామాన్య వ్యక్తికి ఆ రోజు ట్రైకార్ చైర్మన్ ఇచ్చింటు ఘనత. ఇవాళ ముఖ్యంగా మైదాన ప్రాంతాన్ని గుర్తించి ఒక ట్రైకార్ చైర్మన్ తో పాటు ఇవాళ ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మైదాన ప్రాంతంలో కూడా ఐటీడీఏలు ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు మనం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాం. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో దాని మీద కనీసం ఊసు కూడా ఎత్తనటువంటి ఈ ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు వస్తాయి. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. 170 యాక్ట్ ఏదైతే దుర్వినియోగం అవుతుందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టిన పరిస్థితి. అదేవిధంగా పీసా చట్టం కూడా సమర్థవంతంగా అమలు చేసే కార్యక్రమం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనమంతా మన జీవితాలు బాగుపడతాయి. మనం అందరం కూడా సమసమాజంలో తలెత్తుకొని గౌరవంగా తిరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆయన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 19,471 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మనకు నేరుగా మన అకౌంట్లో వేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా గిరిజనులకు సంబంధించి 10,000 రూపాయలు కూడా అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వాలు మనం ఎప్పుడైనా చూసామా? కానీ ఇవాళ నేరుగా ట్రాన్స్పరెంట్ గా ఏ ఒక్కరి యొక్క సిఫారసు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి మన పేదలకు ఆదుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు అప్పిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్టీసీఎల్ అధ్యక్షులు మిత్రులు సురేంద్ర గారి నేతృత్వంలో ఇప్పటి వరకు కూడా కళా బృందాలు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఒట్టిపడే రీతిలో కార్యక్రమాలు తీసుకొని ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే ప్రక్రియలో భాగంగా ఇవాళ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి మిత్రులు సురేంద్ర గారు ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, కొండల్లోనూ కోనల్లోనూ జీవితాలను సాగించే వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఆ రోజు దివంగత నేత మన ప్రీతమ నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమాలను తీసుకున్నారు, ఆ కార్యక్రమాల ద్వారా ఆయన పునాది వేస్తే ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగినటువంటి వైనాన్ని మొత్తం కూడా సురేంద్ర గారు చెప్పడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ ఆశయాలు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా సంతోషంగా వాళ్ళ జీవనాలను ముందుకు సాగించాలా. మరీ ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి వారిని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టడానికి ఏ రకమైనటువంటి ప్రజా పరిపాలన సాగించాడో తన మాటల్లోనే చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు కానీ ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆదివాసీలకు సంబంధించి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే ఆయన తనయుడు ఎప్పుడు చెబుతాడు, తండ్రి 4 అడుగులు వేస్తే తనయుడు 8 అడుగులు వేసినటువంటి విధంగా ఆదివాసీలకు సంబంధించి వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో, ఎందుకంటే కొండల్లోనూ గుట్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
వైద్యం అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఇందాక మిత్రుడు చెప్పినట్లుగా మెడికల్ కాలేజీనే తీసుకెళ్లి పాడేరులో కట్టించే కార్యక్రమానికి కానీ చదువుకి దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ఏపీ ట్రైబల్ యూనివర్సిటీని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కానీ డైరెక్ట్ గా మధ్యలో ఎటువంటి వ్యక్తులు బ్రోకర్ లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కి గిరిజనుల ఖాతాల్లో డబ్బులు పడేసే వైనం కానీ దాంతో పాటుగా భూముల్ని డీకే పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఆర్వైఫ్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే గంటల సమయం పడుతుంది. ఇవాళ నేను ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో తిరిగి పేద ప్రజల పరిపాలన రావాలంటే, మనందరి జీవితాల్లో ఒక మార్పు రావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమవుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఓ పక్క ఘనంగా జరుగుతుంటే మరో పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో దీక్షలు చేస్తా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు, రకరకాలుగా తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే పోరాటానికి, వాళ్ళు చేసే దీక్షలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది, సహకరిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో తప్పనిసరిగా పార్టీ కూడా పాల్గొంటుందన్న అంశాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారన్న విషయం నాకంటే కూడా మీ అందరికి కూడా బాగా తెలుసు. అందుకే గిరిజనులంటే ఇందాక చెప్పాడు, దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకలేస్తే భూమి వైపు చూసే రోజులు పోయాయి. ఇవాళ అందరూ కోరుకునేది ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి కావాలా. తమకు ఆకలేస్తేనో దాహం వేస్తేనో ఆకాశం వైపు భూమి వైపు కాకుండా ముఖ్యమంత్రి పీట వైపు చూసే పరిస్థితుల్లో ఇవాళ తయారు కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్న అంశాన్ని కూడా చెబుతూ ఆ చూసే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా అందరం కూడా కలిసికట్టుగా చేసుకుందామని మరొక్కసారి మీ అందరికి కూడా చెబుతూ మీ అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మేడా వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక్క నిమిషం మాట్లాడదు. ముందుగా ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అన్న కనకరావు గారికి, అలాగే సమయభావం వల్ల వేరే మీటింగ్ ఉండడం వల్ల మనం విశిష్ట అతిథి చేసిన ఎమ్మెల్సీ లీలా ప్రేటన్న గారికి గిరిజన ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెద్దలు లీలా ప్రేట గారు మాట్లాడినట్టు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడినట్టు, ఈరోజు హక్కుల కోసం, ఉపాధి కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఈరోజు రోడ్ల మీద ఎక్కి గిరిజనులు పోరాడుతూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి మొట్టమొదటిగా వెన్నుపోటు పొడిచింది, మోస మాటలు చెప్పింది గిరిజనులకు మాత్రమే. జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆల్టర్నేటివ్ జీవో తీసుకొస్తానని చెప్పి మొట్టమొదటిగా మోసం చేసింది గిరిజనులనే. ఈరోజు జీవో నంబర్ 3ని రద్దు చేస్తూ వచ్చిన ఆర్డినెన్స్ మళ్ళీ వేరే ఏ రకంగా తీసుకొస్తాడు కూడా ఇంతవరకు వచ్చి 2 సంవత్సరాలు అయింది, దానిపైన ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. ఈ జీవో నంబర్ 3ని రద్దు చేస్తూ 1/70 చట్టము ఎంతో రక్షణ కవచంగా, గిరిజనులకు రక్షణ కవచంగా నిలబడ్డ 1/70 చట్టాన్ని నీరుగార్చే విధంగా, అలాగే పీసా చట్టాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది. ఈరోజు 1/70 చట్టం రద్దు చేయడం వల్ల రక్షణ నిలయాలుగా, రక్షణ కవచాలుగా ఉన్న గిరిజనులకు వాళ్ళ భూములపైన కానీ వాళ్ళ జీవన విధానం పైన కానీ దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా నెల్లూరు చూస్తే నెల్లూరులో
గిరిజనుల మహిళల పైన వ్యవస్థ చేసి కొట్టే విధంగా ఈరోజు అనేక చోట్ల గిరిజనులే టార్గెట్ చేస్తూ గిరిజనులే వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళను ఇచ్చేస్తే గానీ వాళ్ళను మానసికంగా శారీరకంగా కేసులు పెడితే గానీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరని చెప్పి వీళ్ళ గట్టి నమ్మకం. ఈరోజు నెల్లూరు జిల్లాలో మీ భర్త వైఎస్ఆర్సీపీ కాబట్టి నువ్వు ఆయనతో విడాకులు తీసుకుంటే ఈరోజు నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారు గుండె సురేంద్ర గారి పోరాటం వల్లనే ఆ పాపకు మళ్ళీ ఉద్యోగం రావడం జరిగింది. ఈరోజు ఇన్ని విధాలుగా చూసినా గిరిజనులే వీళ్లకు మొదటి టార్గెట్ గా నిలబడతా ఉన్నారు. ఎప్పుడైనా గిరిజనులు అంటే వైఎస్ఆర్సీపీ కంచుకోట, అటువంటి కంచుకోటలో మిమ్మల్ని మీ మోసపూరిత మాటలు నమ్మి 5 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా గిరిజన శాఖ తప్ప అన్ని శాఖల పైన మాట్లాడుతూ ఉంటది గుమ్మడి సందారాణి గారు. వాళ్ళ పిఏనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నానా విధంగా చేస్తే మనం చూసాను మీడియాలో. ఈ విధమైన ఒంటెత్తు పోగలబోతున్న ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో మనం గట్టిగా బుద్ధి చెప్పి రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల పక్షపాతి, ఏం జరిగినా ఈరోజు గిరిజనులకు మేలు జరిగిందంటే ఒకటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతకు మించి రెట్టింపు విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆశీస్సుల మేరకే మనందరికీ మేలు జరిగిందని చెప్పి తెలియజేస్తూ విద్య వైద్యం అటువైపు మనకు కావాల్సింది అవే కాబట్టి అటువైపు అడుగులు వేసిన మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనందరం గూడాల్లో తాండాల్లో అన్ని చోట్ల మనము విస్తృతంగా ప్రచారం చేసి కాళ్ళకు బలపాలు కట్టుకుని పనిచేసి మన బతుకులు మార్చుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే విధంగా మన పురాలు చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతాను.